మా దగ్గర ఎత్తుకున్నా కూడా క్యాష్లో సర్టిఫికేట్ గురించి అప్లై చేస్తున్నారు కదా. అది నాకు తెలియదమ్మా. అన్న మీరు ఇక్కడ ఉండరు అయితే? ఇక్కడ ఉందాం నేను. ఎక్కడ ఉండేది? ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళ ఇంటికని కొన్ని రోజులని గుర్తునే వచ్చాం. మీరు ఇక్కడ వచ్చిర్రు, మీ పనిని మీరు చూసుకొని వెళ్ళాలి. కానీ ఇప్పుడు వీళ్ళ వాళ్ళతో మాట్లాడి ఇట్లా కలవండి చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్గా? ఇప్పుడే మీ షాప్ అతనికి చెప్పారట కదా. ఇట్లా నాకు జీసస్ కొన్ని మెయిల్ చేశాడని అది చెప్తాను. చెప్పొద్దమ్మా, జీసస్ మెయిల్ చేసిండే, నీకు మెయిల్ చేస్తే నీ దగ్గర పెట్టుకోవాలి. కాదు విషయం అది కాదు, జీసస్ మెయిల్ చేస్తున్నారని చెప్పినారు కరెక్ట్. అంతే, అంతవరకు. అంటే మాకు కన్వర్ట్ అవ్వని మేము చెప్పాము, అంటే మాకు అది మీ ఇష్టం. అది కాదమ్మా, మీకు మంచిగా ఏందని చెప్పి మాకు మంచిగా కావాలని లేదు కదా. లేనిపోని పులిహార కలుపుకుని అలాగ నేను చెప్పను, అది ఎవరిష్టం. ఎందుకంటే బ్రదర్ ఇప్పుడు గిట్టకపోతే కూడా అలా చెప్పవచ్చు, ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది కదా బ్రదర్. అట్లా కాదమ్మా, ఇప్పుడు మీరు ఎవరో ఇంటికి వచ్చారు, మీకు తెలియకుండా ఇక్కడ ఎవరో ఇంటికి వచ్చి మాట్లాడినప్పుడు రేపు పొద్దున ఎవరైనా ఇక్కడ ఉండే వాళ్ళు మీకు అబ్జెక్షన్ చేసే ప్రాబ్లం అవుతుంది. ఒకసారి పిలుచుకురా, ఇప్పుడు ఎవరిష్టం వాళ్ళది బ్రదరు. ఇది మీకు కాదంటేలేనమ్మా, కానీ మీరు చెప్పడమే తప్పు కదా. చెప్పలేదు కదా బ్రదరు, రోడ్డు మీద చెప్పారు కరెక్ట్ అమ్మా. ఇప్పుడు మీరు చెప్పొద్దు కదా, రోడ్డు మీద చెప్పొద్దు కదా. బ్రాహ్మణుడు చెప్తారమ్మా, మేమంటే మాకు ఎస్సీ, మాకు చెప్పాలి మీరు. అంటే బ్రదర్ వీళ్ళని కాదు వాళ్ళని కాదు, బ్రాహ్మణులకి ఎట్లా చెప్తారమ్మా? వాళ్ళు బ్రాహ్మిన్స్ అని మనకు తెలియదు కదా బ్రదర్. బ్రాహ్మణుడే ఇప్పుడు బ్రాహ్మిన్స్ అని మాకు చెప్తే మేము ఈజీగా కన్వర్ట్ అవుతాం, మాకు ఎస్సీలకు చెప్పాలి. మాకు ఇప్పుడు ఎస్సీ ఏరియా అన్నారు, అందుకే వచ్చాను. నాకు చెప్పు, నేను ఎస్సీ చెప్తాను, మీరు ఎస్సీ అన్నారు చెప్తాను. వాళ్ళు నెత్తి మీద ఎట్లా అని బ్రాహ్మణ్ అని రాసలేదు కదా, రాసి ఉంటే మనం చెప్పాం కదా. నల్లగా ఉన్నాడు కదా, ఏమో క్రిస్టియన్ ఏమో అని. ఇక్కడ అందరూ క్రిస్టియన్స్ ఉంటారు. ఉట్టిగా ఏమైపోతాడు? మీ డాడీని ఏమన్నాక భీమయ్యకి చెప్తున్నంట కన్వర్ట్ కామని చెప్పి. నేను కన్వర్ట్ కామని నేను ఎప్పుడు చెప్పాను. నేను చెప్పేది ఏంటంటే జీసస్ గురించి చెప్తా. మీ దేవుడు మీకు గొప్ప, అప్పుడు మా దేవుడు ఇంకొక ప్రూఫ్ కూడా తెస్తాను. సరే, ఎవరిష్టం వాళ్ళది. నేను కన్వర్ట్ అనే మాట మీరు దయచేసి కలిపి ఇది ఎస్సీ ఏరియా అన్నారని వచ్చాను. అందరికీ చెప్పాం బ్రదర్, మనకి ఎందుకు ఇప్పుడు ఎస్సీ ఏరియాలో అందరికీ చెప్పాలని కాదు, ఇప్పుడు మీరు చూడాలి. ఇప్పుడు మీకు చెప్తాను. ఓకే, ఇప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు బ్రాహ్మణులు ఎట్లా ఒప్పుకుంటారు మేడం? మనం కూడా చెప్పొద్దు బ్రదర్. ఎందుకు చెప్పాలి? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే చెప్పాలి. మనము ఇంట్రెస్ట్ లేనప్పుడు చెప్పకూడదు. వాళ్ళు కొంతమంది బ్రాహ్మణ్స్ అన్నా ఇంకోటన్నా చెప్పండి మేడం అంటారు, అప్పుడే చెప్తాను. మీరు ఏడు నుంచి వచ్చారు? మాది ఇక్కడ కాదండి, మా బ్రదర్స్ ఉంటారు ఇక్కడ, అందుకని. అవును, మీ బ్రదర్స్ కూడా ఇప్పుడు కన్వర్టెడ్ క్రిస్టియన్. వాళ్ళు ఇంకా కన్వర్ట్ కావాలి. మరి వాళ్ళని చేయకుండా ఇక్కడ పబ్లిక్ వస్తున్నారు ఇప్పుడు వస్తున్నారు, ఇంకా కంప్లీట్గా రాలేదు, వస్తారు. మీరు కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్? నేను కూడా మెల్లగా ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చేసాను. ఫస్ట్ ఉంటుంది కదా ఇప్పుడు ఇప్పుడు నేను మీకు మతంలో చెప్పుద్దా నేను అసలు దేవుళ్ళకి వచ్చినాక అందరూ ఒకటే. మన ఇప్పుడు మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఏం చేయాలి? మేము తెచ్చుకోవాలా? ఇప్పుడు మాకు ఉద్యోగాలు ఉంటాయి, మాకు ఎస్సీ మాల అని చెప్పి మాకు ఉద్యోగాలు వస్తాయి. అది క్యాస్ట్ సర్టిఫికేట్ మా బ్రదర్ వచ్చిండి, ఇప్పుడు ఏముందో దాంట్లో తీసేసిరని చెప్తున్నాడు. అన్నప్పుడు కులంతో మేము ఎదగాలని చెప్పేసి గవర్నమెంట్ కొన్ని బెనిఫిట్ తీసుకుందాం అనుకుంటున్నాం. అలాగే అన్నీ పోతే మేము ఎలా కన్వర్ట్ కావాలి? నాకు అట్లా కాదు, ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది. నేను ఇంట్రెస్ట్ ఉంది కానీ మీరు బెనిఫిట్స్ ఏమి ఇచ్చేదేమండి బ్రదర్? మీరు షేర్ చేసుకుని చూసుకెళ్ళండి, మీకు ఇష్టమైతే అంతే. మీకు బెనిఫిట్స్ కావాలంటే బెనిఫిట్స్ వైపు తెలుసుకోండి అంతే. మీకు ఎట్లా అంటే అలా చేయండి. మేము ఇక్కడ మీకు చెప్పడానికి ఆర్థిక ఇబ్బందులు చెప్పిన మెడికల్కి ఏమైనా డబ్బులు ఇస్తారా అని బస్సులో వెళ్తే కొంతమంది ఇస్తారు కదా బ్రదర్, పెద్ద కల్వరి అట్లా ఇవ్వట్లా కన్వర్ట్ కాలేదు. నేను నాకు చెప్పండి, అట్లా ఉంటాయి ఏమన్నా? ఉంటాయి, కల్వరిలోకి వెళ్ళండి, చక్కగా బెనిఫిట్స్ ఉంటాయి. కల్వరిలో ఉంటాయి మెడికల్ ఇది పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ మేము అవన్నీ తీసుకుంటాం. పూర్ పీపుల్కి పెట్టి పూర్ పీపుల్కి తీసుకోవచ్చండి, ఆ హెల్ప్ తీసుకోవచ్చు. ఓకేనా? కల్వరికి వెళ్ళండి. నేను కల్వరి కాదు, కానీ నేను ఇక్కడ ఉంటేనే కదా
ఎప్పుడన్నా ఒకసారి వస్తాను, ఒక 2-3 డేస్ ఉంటాను, 4 డేస్ ఉండి వెళ్ళిపోతాను. ఇక్కడ వాళ్ళం కాదు కదా నేను. మా అడ్రస్ ఏంటంటే ప్రాపర్ ఎక్కడమ్మా? ఎక్కడ ఎవరు ఇక్కడ కాదు మనకి. దూరం అంటే ఆంధ్రలో ఎక్కడ? ఆంధ్రలో ఎక్కడ? ఏపీలో ఎక్కడ? విజయవాడ. ఏం లేదమ్మా. మీకు అదేలే, నాకు అర్థమైంది మీ కన్సర్న్. సో యూ గో టు కల్వరి అంటే నేను విన్నాను. నేనైతే ఎప్పుడు కల్వరి అంటే రూట్ తెలియదు కదా 1-2 టైమ్స్ మాకు రూట్ తెలియదు మాకు ఎట్లా దాంట్లో ఎలా వెళ్ళాలి ఎక్కడ ఏదో క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తామే. అలాగా మేడం అలా అంటే అంటే ఇప్పుడు వాళ్ళు అంటే వెళ్ళిపోతున్నారు వాళ్ళు బ్రాహ్మణులు కాబట్టి వాళ్ళ ఇట్లా ఫోన్లు చేస్తారు కదా అని వచ్చారు నాకు అది తెలియదు అది ఎక్కడ పోవాలి ఎవరని. అసలు ఇప్పుడు పెద్ద కష్టమేం కాదు. మీరు నెట్లో కానీ ఇందులో కానీ రాత్రిలో కొట్టండి, ఈజీగా వెళ్ళిపోవచ్చు. మాకే తెలియదు. మేము ఇప్పుడు ఎవరన్నా తీసుకెళ్తే కానీ మేము రాత్రి బుక్ చేసుకుంటాం.